అంటే పత్రికలు ఎంత నిద్రపోతే చూడండి. ఏమండి ఇంకోటి చెప్పనా మీకు, నేను ఇందాక అన్నానే ఆ బూతులు ఏవో చెప్తే మనం వెళ్ళి చూద్దాం, ఆఖరిని ఓటేసిన మనిషి ఎవరు, మనం వెళ్ళి పూజ చేద్దాం అన్నా ఊరికే అనలేదు సార్. ఎందుకంటే దేశంలో అండి 2 విశిష్టమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయండి. ఒకటి గుజరాత్లో ఒక పెద్ద గిర్ ఫారెస్ట్ అంటారు, పెద్ద అరణ్యం అది. అక్కడ సింహాలు ఉంటాయి. అక్కడ ఎక్కడో ఆ అడవిలో ఒక మూలలో ఒక గుడి ఉందండి. ఆ గుడికి ఒక పూజారి ఉన్నాడండి. ఆయన అవివాహితుడు, పెళ్లి చేసుకోలేదు, ఒకడే ఉంటాడు. ఆయన ఒక్కడి కోసం భారత ఎన్నికల సంఘం ఆ ఒక్కడి కోసం అంత మారుమూల ప్రాంతంలో ఒక బూత్ పెట్టిందండి. ఒక్కడి కోసమే అంత కష్టపడి ఆ బూత్ దగ్గరికి వెళ్ళి ఆయన చేత ఓటేయించుకుని మళ్ళీ పెట్టి పట్టుకొచ్చేస్తారండి. అది అన్ని అంతర్జాతీయ వేదికల మీద చెప్తారండి, మేము ఒక్క మనిషి కోసం కూడా మేము బూత్ పెట్టి ఎన్నికలు జరిపిస్తున్నాము అని. ఆయన మహానుభావుడు, ఒప్పుకుంటాను. మన మహానుభావుడు ఉన్నాడే, ఈయన కూడా గుర్తించాలని చెప్తున్నాను. ఇది 2 గంటలకు ఓటేసిన ఒక మహానుభావుడు ఉన్నాడే, ఆయన్ని కూడా గుర్తించమని చెప్తున్నాను నేను. నా కోరిక అదే. తెలుగువాడిని కదండి, కొంత పార్షియాలిటీ ఉంటుంది కదా. ఒక గుజరాతీని గుర్తించడం ఏంటయ్యా, మా వాడిని కూడా చూడండి అంట అంతే. సార్ ఇప్పుడు మీరు ఏ డిమాండ్ అయితే రేస్ చేశారో నేను అదే డిమాండ్ చేస్తున్నానండి. అయితే చిన్న తేడా ఉంది. తేడా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే, మే 17C రాజకీయ పార్టీల ఏజెంట్ ఉంటారు కదండి, వాళ్ళకి ఇస్తాము అంటారు. ఇప్పుడు నేను అనంతపురం టౌన్లో బూత్ నెంబర్ 20లో ఎన్ని ఓట్లు పడ్డాయి అని నేను మా పశ్చిమ గోదావరి జిల్లాలో మా ఇంట్లో కూర్చుని తెలుసుకోవాలంటే నాకు కుదరాలి కదండి. ఒక పౌరుడిగా కుదరాలా? నాకు హక్కు ఉందా? లేకపోతే నేను అనంతపురంలో నా బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయంటే నేను అక్కడ క్యాండిడేట్ అయి ఉండాలా, పోటీ చేయాలా, లేదు రాజకీయ పార్టీ పెట్టుకోవాలా? అక్కర్లేదు కదా. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు క్యాండిడేట్ కాదు, పొలిటికల్ పార్టీ కాదు, మీరు బూత్ ఏజెంట్ కాదు. మీరు ఏమనుకున్నారు, నా బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది మీరు తెలుసుకోవాలనుకున్నారు. మీకు హక్కు ఉందా లేదా? ఉందా? ఉంటే ఎలక్షన్ కమిషన్ 17 మొత్తం అందరికీ అందుబాటులో పెట్టాలా? మేము అది అడుగుతున్నామండి. నేను ఇక్కడ కూర్చుని హర్యానాలో ఒక ఊరిలో ఒక బూత్లో జరిగినటువంటి ఎన్నికలో ఆ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయని నేను తెలుసుకోవాలంటే నాకు అవకాశం ఉండాలా వద్దా? ఉండాలి. అంతేనా? బికాస్ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల కోసం జరగట్లేదు కదా. ఎవరి కోసం జరుగుతున్నాయి? నా కోసం జరుగుతున్నాయి, నీ కోసం జరుగుతున్నాయి, మీ కోసం జరుగుతున్నాయి. అంతే, మన కోసం కదా జరిగేది. లేదు రాజకీయ పార్టీలకిను ఎలక్షన్ కమిషన్కి మధ్య జరిగేటువంటి ఆట ఇది కాదు కదా. సో యాజ్ అ సిటిజన్ ఒక పూర్తి హక్కు నాకు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ బూత్లోనైనా జరిగినటువంటి పోలింగ్ సమాచారం తెలుసుకునేటువంటి హక్కు ఉంది, బాధ్యత కూడా ఉంది కదా. నాకు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఇచ్చేటువంటి వ్యవస్థ ఉంది కదా. ఇప్పుడు పూర్వం అనుకోండి 1952 అనుకోండి, అందరికి ఇవ్వడానికి లేదు, వెబ్సైట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు పెట్టచ్చు కదా, అన్నీ పెడుతున్నావు కదా, నువ్వు అన్నీ పెడుతున్నావు కదా. అసలు మన గురించి మనకు తెలియదు కూడా వాళ్ళకి తెలుసు కదండి. ఏం కొంటున్నావు, ఏ మందులు కొంటున్నావు, ఎక్కడ కొంటున్నావు, ఎప్పుడు కొంటున్నావు, ఏ యాప్ వాడుతున్నావు, నువ్వు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి ఏ రూట్లో వెళ్తున్నావు అన్నీ తెలుసు కదా నీకు. పెట్టు, ఇది కూడా పెట్టు. ఎవరు కాదన్నారు మిమ్మల్ని? నా హక్కుని ఎందుకు ఆపుతున్నావు నువ్వు? దానికి సమాధానం లేదు. 17C ఒకవేళ ఇచ్చారు అనుకుందామండి, అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. ఎందుకంటే 17C ఏమవుతుందంటే, పోలింగ్ ఎప్పుడైతే అప్పుడు టోటల్ బటన్ నొక్కిన తర్వాత టోటల్ ఏమొచ్చిందో నెంబరు అది సార్ మీరు చూసే ఉంటారు, మీరు చేసే ఉంటారు కూడా. అది అక్కడ కూర్చున్నటువంటి ఏజెంట్లకి చూపించి 774 అని 774 రాసి సంతకం పెట్టుకుంటారండి. అసలు 774 జరిగిందా
ఇంకా తక్కువ జరిగిందా ఇంకా ఎక్కువ జరిగిందా మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే ఈ ఏజెంట్లు ఓటర్ వస్తుంటే టిక్లు పెట్టుకుంటారు కదండి, అది కౌంట్ చేసి దీనికి దానికి పోల్చుకోవాలి. కానీ 17Cలో మొండిగా గుడ్డిగా రాసేస్తే పోల్చుకోవడం కాదండి. యాక్చువల్ కీలకం ఇక్కడ ఉంటుందా? ఇది చూడలేదు కదా సార్. వాడు చెప్పరా మీకు ఎన్ని బూతుల్లో ఒక పార్టీ కానీ ఒక క్యాండిడేట్ కానీ ఏజెంట్లు పెట్టగలరో చెప్పండి నాకు ఇవాళ. లేదు, ఇట్స్ నాట్ పాసిబుల్. వదిలేదు. ఇంకోటి నాకు తెలియాలి కదా ఎంతమంది వచ్చారని తెలియక మీరు చెప్పే 20 ఎన్ని కౌంట్ చేస్తున్నామని. ఇంకోటి కూడా చెప్తారు ఇంకా లోతుగా చూడాలంటే, మీకు ఫామ్ 20లో ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఒక కదా, ఎన్ని కౌంట్ చేశారు కదా. 2024 ఎన్నికల్లో 538 నియోజకవర్గాలు అంటే 542 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయండి. ఒక సూరత్లో యునానిమస్ అయింది, ఎలిగేది జరగల. 543 542 ఎన్నికలు జరిగాయండి. ఒకటి వదిలేద్దాం. 542లో 4 నియోజకవర్గాల్లో మాత్రమే 17C ఫామ్ 20 టాలీ అయినాయండి. 538 నియోజకవర్గాల్లో టాలీ కాలేదు. ఐ కెన్ టెల్ యూ 138 నియోజకవర్గాల్లో ఫామ్ 17C కన్నా ఫామ్ 20లో ఎక్కువ ఉన్నాయండి. మిగతా నియోజకవర్గాలు 300 చిల్లర నియోజకవర్గాల్లో ఫామ్ 17C కన్నా ఫామ్ 20లో తక్కువ ఉన్నాయండి. దగ్గర ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ అంటే ఎవరు డిస్ప్యూట్ చేయలేనటువంటి రికార్డెడ్ ఫ్యాక్ట్ ఏంటంటే 538 నియోజకవర్గాల్లో ఫామ్ 17C కరెక్ట్ అనుకున్నా కూడా ఫామ్ 17Cకి ఫామ్ 20కి మధ్యలో తేడా ఉందండి. ఇది మొత్తం కలుపుకుంటే దగ్గర మనకి మీకు అది ఆ తేడా తీసుకున్నా ప్రిలిమినరీ డేటా పర్సంటేజ్కి ఫైనల్ పర్సంటేజ్కి తేడా తీసుకున్నా దగ్గర 2024 ఎలక్షన్స్లో 5 కోట్ల ఓట్లు తేడా వచ్చింది. 5 crores. 5 కోట్ల ఓట్లు తేడా అంటే సార్ ఒక్కటి చెప్తారండి, మీలో కొంతమంది బ్యాంకుల్లో పనిచేసి ఉంటారు. సాయంత్రం బ్యాంక్ కట్టేసి మేనేజర్ బయటికి రావాలంటే ₹1 తేడా వచ్చినా నా రూపాయి ఇచ్చేస్తానంటే కుదరదండి. అక్కడ బ్యాలెన్స్ అవ్వాల్సిందే కదా. అంతకన్నా మన ఓటు విలువైంది కాదా అండి? 5 సంవత్సరాలు మన పరిపాలనని ఎవరు అధికారంలో ఉంటారు, ఏ విధానాలు అమలు చేస్తారు అని ఒక దేశ మొత్తాన్ని శాసించేటటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ఎన్నికల వ్యవస్థ ఒక బ్యాంక్ బ్రాంచ్ కన్నా చిన్నదండి, తక్కువ. ఒప్పేసుకోవచ్చా? 5 కోట్ల ఓట్లు తేడా ఒప్పేసుకోవచ్చా? ఒక రాష్ట్రంలో 52 లక్షల ఓట్లు తేడా వస్తే ఒప్పేసుకోవచ్చా? చెప్పండి. ఒప్పేసుకోవచ్చు అంటే మాట్లాడండి.